మీరు కూడా షోల్డర్ వర్కౌట్ రాంగ్ గా డిజైన్ చేస్తే ఇలా షోల్డర్ ఇంజురీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్రో. అందుకే ఫస్ట్ మనం షోల్డర్ అనాటమీ అర్థం చేసుకుందాం. ఎందుకే షోల్డర్ వర్కౌట్ అంటే ర్యాండమ్ గా రైజెస్ చేయడం కాదు బ్రో, ముందు కరెక్ట్ గా డిజైన్ చేసి ట్రైన్ చేయాలి. వెల్కమ్ టు ది బిల్డ్ యువర్ వర్కౌట్ సిరీస్ ఎపిసోడ్ 5. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం షోల్డర్ వర్కౌట్ డిజైనింగ్. షోల్డర్ లో మెయిన్లీ 3 హెడ్స్ ఉంటాయి: ఫ్రంట్ డెల్ట్, సైడ్ డెల్ట్, రేట్ డెల్ట్. ఫ్రంట్ డెల్ట్ ఆల్రెడీ చెస్ట్ వర్కౌట్లో చాలా వర్క్ అవుతుంది. ఎక్సర్సైజెస్, ఓవర్ హెడ్ ప్రెస్, ఫ్రంట్ రైజెస్. సైడ్ డెల్ట్ షోల్డర్ విత్కి మెయిన్ రీజన్. ఎక్సర్సైజెస్, లేటరల్ రైజెస్, కేబుల్ రైజెస్. రేట్ డెల్ట్ని చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ కంప్లీట్ 3 లుక్ రావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్, ఫేస్ పుల్స్, రివర్స్ పెక్టిక్ ఫ్లైస్. కాబట్టి షోల్డర్ వర్కౌట్ అంటే ర్యాండమ్గా రైజెస్ చేయడం కాదు బ్రో, ముందు 3 హెడ్స్ని బ్యాలెన్స్గా ట్రైన్ చేయాలి. అప్పుడు షోల్డర్ ప్రాపర్గా డెవలప్ అయితే ఇంజురీ ఛాన్స్ కూడా తక్కువ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వర్కౌట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాం.